నమస్తే అండి, నా పేరు వెంకటపతి. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటా. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ కారు అయితే ఒక వారం 10 రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో చూసి తెలంగాణ స్టేట్ నల్గొండకు చెందిన అన్నయ్య పేరు వచ్చేసి తిరుమలేష్, ఆలగుంట్ల తిరుమలేష్ అన్నయ్య పేరు. ఈ బండి వీడియో చూసి నాకు వెంటనే ఒక 50,000 రూపాయలు అయితే అడ్వాన్స్ అయితే పంపారు. దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు పే చేస్తే ఈ బండి నేను కంటైనర్కి ఇచ్చి హైదరాబాద్ వరకు అయితే పంపిస్తానండి. ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తా. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ అండి. డీజిల్ కారు, 7 సీటర్, మాన్యువల్ గేర్స్. కేవలం 37,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ బండి కోసం దగ్గర నాకు ఒక 200 పైన ఫోన్లు వచ్చి ఉంటాయండి. ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి ఫోన్లు అయితే, దానికి బండి కావాలని చెప్పేసి అని. చాలామంది దీనికోసం అయితే ట్రై చేశారు, కానీ అప్పటికే అన్నయ్య 50,000 రూపాయలు అడ్వాన్స్ పంపాడు, అందుకే అయిపోయిందని చెప్పని. దాని తర్వాత ఒక రోజు తర్వాత ఇంకొక కస్టమర్ నాకు ఇదే బండి కోసం నేను ఇంకొక 20,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పేసుకున్నాడు. అడిగితే నేను అన్నయ్యని అడిగాను, ఇస్తారా అన్న అని అంటే ఇవ్వనని చెప్పేసి అని అన్నాడు. అందుకే నేను ఇది సోల్డ్ అయిపోయిందని చెప్పాను. ఎవరైనా నాకు డబ్బులు పంపి ఫస్ట్ డబ్బులు పంపితే ఆ బండి ఎంత క్వాలిటీ బండి అయినా ఎంత ప్రైజ్ అయినా సరే అది వాళ్ళకే ఇస్తానండి. దాని తర్వాత వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు 50,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానా, నేనైతే బండి ఇవ్వను. అది నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఈ విధంగానే నేను ఏ కార్ అయినా చేస్తున్నాను. ఈ విధంగానే నాకు ఒక 5-6 బండ్లకు కూడా కొంతమంది నాకు 50,000 కూడా ఎక్కువ ఆఫర్ చేశారు ఒక బండి టయోటా ఇన్నోవా కోసం. అయినా కానీ నేను ఇవ్వలేదు. ఎందుకనంటే ఒక్కసారి నన్ను నమ్మి తీసుకుంటే వాళ్ళ కోసమే నేను పనిచేస్తాను అండి. వాళ్ళు వద్దంటేనే నేను వేరే వాళ్ళకి ఇస్తాను, కానీ అంతకుమించి అయితే నేను డబ్బులు ఆశపడి నేను అట్లయితే చెయ్యను. నేను కేవలం 37,000 తిరిగిందంటే పీస్ అండి, బొమ్మ లాంటి కారు ఇదిగా ఖచ్చితంగా చెప్తున్నా. మళ్ళీ ఇటువంటి కారు దొరకపోవచ్చు, నిజంగా చెప్తున్నా నేను. దీనికైతే చాలామంది అడిగారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అడిగారు. ఈ బండి నాకు కావాలి, బాగా నచ్చింది, ఒకసారి ఆయనతో మాట్లాడండి ఇప్పిస్తాడేమో అని చెప్పేసి అని కూడా నాతో అడిగారు. నేను ఒకసారి ఒకళ్ళని అయితే అడిగా కానీ ఇంకా దాని తర్వాత అడగలేదు అన్నయ్యని. ఈ సీట్లలో ఎవరు కూర్చున్నట్టు కూడా లేదండి. ఆల్రెడీ ఈ బండి ఫుల్ వీడియో చూపించాను, 2 కీస్ అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తా. 37,000 తిరిగింది. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలాగ ఉందండి బండి మాత్రం. కంపెనీ స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు. అసలు ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదండి. స్టెప్నీ టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది. కంటైనర్కి ఇచ్చి ఈ బండి నేను ఇప్పుడు హైదరాబాద్కి పంపిస్తున్నాను. హైదరాబాద్ నుంచి అన్నయ్య అయితే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటారు అక్కడ. ఒకసారి దీనికి సంబంధించిన అవన్నీ కూడా చూపిస్తా. ఇది వచ్చేసి యూజ్డ్ కీ అండి. ఇది వచ్చేసి సెకండ్ కీ, ఇప్పటి వరకు అయితే యూజ్ కూడా చేయలేదు. ఇది వచ్చేసి ఆర్సీ. చాలామందికి కొన్ని బండ్లకి తర్వాత వస్తుంది ఇన్వాయిస్. ఈ బండికి అయితే బండితో పాటే ఉంది, చూసుకోవచ్చు. ఇన్వాయిస్ 17,90,000 రూపాయలు ఉంది. దానికి సంబంధించిన ఆర్సీ, కస్టమర్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డులు, 2930 సేల్ లెటర్స్, ఇవి వచ్చేసి మాన్యువల్ బుక్స్, ఇవన్నీ కూడా బండితో పంపిస్తున్నాను. కీ అనివి. సో ఒరిజినల్ ఆర్సీ, ఈ పేపర్లు మాత్రం ఇంతవరకు నేను అన్నయ్య వాళ్ళకైతే కొరియర్ చేస్తాను. ఎందుకంటే ఇవి బండిలో పెట్టి పంపించకూడదు. ఏమైనా మిస్ అయిపోయినాయి అంటే మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది. చూసుకోవచ్చు. బండి మాత్రం ఇక లైవ్లో చూస్తే అట్లా ఉందండి పీసు. ఈ బండి నేను అన్నయ్యకి 14 లక్షల భయ్యా రాజు 14,30,000 రూపాయలకైతే నేనైతే ఇప్పించడం అయితే జరిగింది. సిరిదేవి ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకైతే 14,30,000 రూపాయలకైతే ఇప్పించానండి. 20,000 కమిషన్ నాకైతే సపరేట్ అయితే ఇచ్చారు. వెహికల్ మాత్రం బొమ్మలు ఎక్కువ ఉందండి కార్ అయితే. ఇప్పుడు ఈ కార్ అయితే నేనైతే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి పంపిస్తున్నాను. అక్కడికి అయితే వచ్చి నల్గొండ నుంచి అన్నయ్య వాళ్ళు ఉండేది యాక్చువల్గా హైదరాబాదే, వాళ్ళది మాత్రం సొంత ఊరు మాత్రం నల్గొండ. ఈ బండి రిజిస్ట్రేషన్ కూడా నల్గొండకే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి వెహికల్ మొత్తం చూస్తా చూడండి. చాలా తక్కువ దొరుకుతాయి అండి ఇటువంటి కార్లు, ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి. కానీ ఎవరైతే ఫస్ట్ చూసి హోల్డ్ చేసుకుంటారో అది లక్ అండి నిజంగా. ఎందుకంటే దాని తర్వాత చాలామంది అడుగుతారు, కానీ అప్పటికే ఆ బండి అయిపోతుంది. దీనికి నాకు తెలిసిన కస్టమర్లే బోలెడు మంది అడిగారు. ఓకే సార్, ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే అయిపోయిందండి. ఇంక ఇటువంటి వెహికల్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో, నేను పెడతా ఉంటాను. ఫాలో అవ్వండి.
మంచి వెహికల్స్ ఉన్నప్పుడు దయచేసి 10,000 20,000 కాడ బేరాలు అడగండి, బొమ్మటే హోల్డ్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ.